నమస్కారం గంటారావనికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వాణిజ్య సిలిండర్ల సరఫరా 20% పెంచిన కేంద్రం, ఎల్లుండి నుంచి అందిస్తామంటూ రాష్ట్రాలకు లేఖ. హర్మూజ్ జలసంధిని తెరవాలని 22 దేశాల విజ్ఞాపన, ఇరాన్ చర్యలతో ప్రజలపై దుష్ప్రభావమని ఆందోళన. నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడి, రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదన్న ఇరాన్ ప్రభుత్వ వర్గాలు. అమెరికా, బ్రిటన్కు షాక్ ఇచ్చిన ఇరాన్, డిగో గార్సియా సైనిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం. తిరుమల ప్రసాదాల్లో కల్తీని పసిగట్టే ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం, భక్తుల సమస్యలు పరిష్కరించేలా వ్యవస్థల బలోపేతానికి ఆదేశం. త్వరలోనే నంది అవార్డులు ఇస్తామన్న మంత్రి దుర్గేష్, కళాకారులకు తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని వెల్లడి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ఈ దాడులకు పాల్పడితే ఐరోపాలోని లక్ష్యాలను కూడా ఆ దేశం తాకగలదనే గట్టి హెచ్చరికలు పంపినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. పశ్చిమాసియాను దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించింది. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే ఈ 2 క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోలేదని సమాచారం. ఒకటి గాలిలోనే విఫలం కాగా, రెండో దానిని అమెరికా యుద్ధనౌక అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ భూభాగం నుంచి ఈ బేస్ సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ క్షిపణులు ఇంత దూరం ప్రయాణించగలవని తెలియడం పాశ్చాత్య దేశాలను విస్మయానికి గురిచేసింది. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనిక స్థావరం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత, రహస్యమైన సైనిక కేంద్రాల్లో ఒకటి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో అమెరికా బాంబింగ్ దాడులకు ఇది ప్రధాన స్థావరంగా పనిచేసింది. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఇక్కడ CIA అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను బంధించి ఎక్స్ట్రార్డినరీ రెండిషన్ ప్రోగ్రాంను నిర్వహించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దీవులపై బ్రిటన్, మారిషస్ మధ్య సుదీర్ఘ వివాదం నడుస్తోంది. అయితే అమెరికా తన సైనిక కార్యకలాపాలను ఇక్కడ మరో 99 ఏళ్ల పాటు కొనసాగించేలా ఒప్పందాలు జరిగాయి. గత నెలలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ తమ క్షిపణి పరిధి కేవలం 2000 కిలోమీటర్లకే పరిమితమని ప్రకటించారు. కానీ ఈ తాజా దాడితో ఇరాన్ తన సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు ఐరోపాలోని లక్ష్యాలను కూడా తాకగలదని స్పష్టమవుతోంది. కొన్ని రోజుల క్రితం శ్రీలంకకు దక్షిణాన హిందూ మహాసముద్రంలో అమెరికాకు చెందిన జలాంతర్గామి ప్రయోగించిన టోర్పెడో దాడిలో ఇరాన్ యుద్ధనౌక IRIS దెనా మునిగిపోయింది. ఆ దాడిలో సుమారు 85 మందికి పైగా ఇరాన్ సైనికులు మరణించారు. ఈ క్రమంలోనే చాగోస్ దీవుల్లోని అమెరికా, బ్రిటన్ సైనిక స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్లు మరోసారి దాడి చేశాయి. అయితే రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని, సమీప నివాసితులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అణు కేంద్రంపై దాడి ఘటనను అధ్యయనం చేస్తున్నట్లు IAEA తెలిపింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, లేకుంటే అణు విస్ఫోటం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దక్షిణ బీరుట్లోని 7 లక్ష్యాలపై IDF దాడులు చేసింది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. ఇరాన్ దాడిలో బాగ్దాద్లోని అమెరికా వైమానిక స్థావరంలో మంటలు లేచాయి. ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెల్ అవీవ్ నగరాల్లో సైరన్ల మోత మోగింది. హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్కు చెందిన సంయుక్త సైనిక స్థావరంపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేశాయి. రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని, సమీప నివాసితులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ నేరపూరిత చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలతో పాటు NPT ఒప్పందాన్ని, ఇతర అణు భద్రతా నిబంధనలను అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని ఇరాన్ మండిపడింది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తొలి వారంలోనే
టెహ్రాన్కు 220 కిలోమీటర్ల దూరంలోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రాన్ని అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేశాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడి ఘటనపై IAEA స్పందించింది. ఏ మేరకు నష్టం జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. సైనిక సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు IAEA సూచించింది. ఇలాంటి దాడులతో పాటు అణు విస్ఫోటం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. టెహ్రాన్లోని మరికొన్ని లక్ష్యాలతో పాటు లెబనాన్లోని 7 ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందారు. దక్షిణ బీరుట్ శివారులోని హెజ్బుల్లా స్థావరాలపై దాడులకు ముందు సమీప ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాలని IDF సూచించింది. మరోవైపు వచ్చే వారం ఇరాన్పై దాడులను మరింత పెంచనున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో సైనిక చర్యను ముగించే ఆలోచన చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న కొన్ని గంటలకే ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కూడా పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ దాడితో బాగ్దాద్లోని అమెరికా వైమానిక కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి టెహ్రాన్, బాగ్దాద్లోని అమెరికా వైమానిక స్థావరంపై వరుసగా దాడులు చేస్తోంది. ఇరాన్ క్షిపణి దాడులకు ముందు జెరూసలేం, టెల్ అవీవ్లో సైరన్లు మోగాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని IDF సూచించింది. ఆ తర్వాత పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకునేందుకు తమ గగనతల రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని IDF తెలిపింది. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. చమురు కేంద్రాలున్న తూర్పు ప్రాంతంలో 2 గంటల వ్యవధిలో 20 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని తెలిపింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో 1300 మందికి పైగా, లెబనాన్లో 1000 మందికి పైగా, ఇజ్రాయెల్లో 15 మంది, 13 మంది అమెరికా సైనికులు మరణించారు. లెబనాన్, ఇరాన్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు దాడుల్లో మృతి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ భౌతిక కాయాన్ని పవిత్ర నగరం కోమ్కు తరలించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో వేలాది మంది ఇరాన్ ప్రజలు పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. కషాన్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. SPO నిన్న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన మృతి చెందారు. డిగో గార్సియాపై ఇరాన్ దాడులను బ్రిటన్ ఖండించింది. ఇరాన్ హద్దులు దాటి ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందని, హర్మూజ్ జలసంధిని దిగ్బంధించి అంతర్జాతీయ ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తోందని మండిపడింది. ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికా బాంబర్లకు డిగో గార్సియా సహా ఇతర సైనిక స్థావరాలను ఉపయోగించే అనుమతిని బ్రిటన్ ఇచ్చింది. అయితే ఈ ప్రకటన వెలువడక ముందే ఇరాన్ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవటం గమనార్హం. ఇరాన్తో జరుగుతున్న సంఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఉన్మాద పాలనపై తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయని, త్వరలోనే వాటిని ముగించే ఆలోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, లాంచర్లు పూర్తిగా నిర్వీర్యం చేయటం, రక్షణ రంగ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయటం తమ లక్ష్యంలో భాగమని చెప్పారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేనను తుడిచిపెట్టడం, ఆ దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడటం తమకు కీలకమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, UAE, బహ్రెయిన్, కువైట్ వంటి పశ్చిమాసియాలోని మిత్రదేశాలకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడం తమ లక్ష్యంలో భాగమని ట్రంప్ వివరించారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు దాడులు ఆపాలని 22 దేశాలు ఇరాన్కు విజ్ఞప్తి చేశాయి. UAE, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గల్ఫ్ దేశాల్లో చమురు క్షేత్రాలతో పాటు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ చర్యల వల్ల ముఖ్యంగా అత్యంత పేదలతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. పశ్చిమాసియాలో మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని, ప్రపంచ సరఫరా గొలుసులను ఆ దాడులు దెబ్బతీస్తున్నాయని వివరించారు. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో మోదీ టెలిఫోన్ చర్చలు జరిపారు. పెజెష్కియాన్కు ఇరానీయులు కొత్త సంవత్సరమైన నౌరూజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పండుగ సీజన్ పశ్చిమాసియాకు శాంతి, స్థిరత్వం, సంపదను తీసుకురావాలని తాము ఇరువురు ఆకాంక్షించినట్లు మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. చర్చల సందర్భంగా నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు షిప్పింగ్ మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. భారత పౌరుల భద్రత కోసం ఇరాన్ తీసుకుంటున్న చర్యలను మోదీ అభినందించారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ పెజిష్కియాన్తో చర్చలు జరపడం ఇది రెండోసారి. ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్ వైఖరిని నొక్కి చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో తలెత్తిన వాణిజ్య సిలిండర్ల సరఫరాను పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచినట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాలో గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో పేర్కొన్న కేంద్రం ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లు మూతపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి వాటిని సరఫరా చేస్తామని ప్రకటించింది. దేశంలో వంట గ్యాస్ కొరత తీరేలా మరో 2 ఎల్పీజీ ట్యాంకర్ల నౌకలు భారత్కు రానున్నాయి. ఈ మేరకు షిప్పింగ్ డేటా ద్వారా తెలిసింది. ఎల్పీజీని మోసుకువచ్చే పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే 2 ట్యాంకర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా వద్ద నిలిపి ఉన్నాయి. జగ్ వసంత్ నౌకను భారత్ పెట్రోలియం, పైన్ గ్యాస్ను ఇండియన్ ఆయిల్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఆ 2 నౌకలు ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ప్రసారం చేశామని మెరైన్ ట్రాఫిక్ తెలిపింది. ఈ సమాచారంపై భారత షిప్పింగ్ శాఖతో పాటు గ్యాస్ సంస్థల నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు. టీటీడీ పరిధిలోని ఆలయాలను అత్యాధునిక సదుపాయాలతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించి దర్శనం పూర్తి చేసుకునే వరకు ఎదురయ్యే సమస్యలను ముందే పసిగట్టి పరిష్కరించేలా ప్రస్తుత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. తిరుమల కొండపై కాలుష్యానికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. తిరుమల శ్రీవారి భక్తులకు కల్తీ లేని ప్రసాదాలు, ఆహారం అందించడమే లక్ష్యంగా టీటీడీ ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని చంద్రబాబు ప్రారంభించారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లే అవకాశమున్నా సామాన్య భక్తునిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ప్రవేశించారు. మహాద్వారం వద్ద సీఎంకు టీటీడీ చైర్మన్, ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కి ప్రధాన ఆలయంలోకి వెళ్లి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న సీఎం అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం వెళ్లారు. చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, లోకేష్, దేవాంశ్ భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించి వారు కూడా అక్కడే స్వీకరించారు. దేవాంశ్ జన్మదినోత్సవం సందర్భంగా తిరుమలలో ఒక రోజు అన్నదానానికి విరాళంగా ఇస్తున్న చంద్రబాబు కుటుంబం ఈసారి 44 లక్షల రూపాయలు టీటీడీకి అందజేసింది. కరోనా ఏడాది మినహా దేవాంశ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సార్లు మొత్తం 3,40 లక్షల్ని ఎస్పీ అన్నదాన ట్రస్ట్ కు చంద్రబాబు కుటుంబం విరాళంగా అందజేసింది. అన్నదాన సత్రం నుంచి పద్మావతి వసతి గృహానికి బయలుదేరిన సీఎం లేపాక్షి కూడలి వద్ద భక్తులతో మాట్లాడారు. తిరుమలలో సౌకర్యాల గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఓ భక్తురాలు బహుకరించిన కరింగలి మాలను సీఎం ధరించారు. ఆ తర్వాత టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ను సీఎం ప్రారంభించారు. అందులోని యంత్రాల్ని పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో 9 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేశారు. ఈ ల్యాబ్ లో గరిష్టంగా ఒక నమూనాపై 50 రకాల పరీక్షలు చేయొచ్చని, అన్నప్రసాదాల నాణ్యతతో పాటు లడ్డూ ప్రసాదాల్లో వాడే నెయ్యి, ఇతర ముడిసరుకుల్లో కల్తీని సూక్ష్మ స్థాయిలో పసిగట్టేలా నెలకొల్పారు. కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం FSSAI మధ్య 2024లో కుదిరిన ఒప్పందం మేరకు ఈ ల్యాబ్ సాకారమైందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. గతంలో జరిగిన తప్పులు భవిష్యత్తులో జరగకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తిరుమలలో సేఫ్టీ ల్యాబొరేటరీ ప్రారంభించడానికి ప్రధాన కారణమైతే రాష్ట్రంలో కూడా విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో కూడా ఫుడ్ ల్యాబొరేటరీని ప్రారంభించబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ ఫుడ్ సేఫ్టీ మీద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాముఖ్యతను గుర్తించిన తర్వాత 150 పోస్టులను అదనంగా తీసుకోవడానికి కూడా వారు మంజూరు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం FSSAI ఇస్తున్న సహకారం కారణంగా హ్యాండ్ హోల్డింగ్ కారణంగా 5 సంవత్సరాల పాటు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు. దాని తర్వాత సెల్ఫ్ సస్టైనబుల్ అయిపోతాయి ఈ ల్యాబులు కూడా. తద్వారా బయట నుంచి కూడా టెస్టులు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ల్యాబుల్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల్లో వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే అందుబాటులో వస్తున్నాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రతి ప్రయత్నాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం సందర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సినీ కళాకారులకు త్వరలోనే నంది అవార్డులు తప్పకుండా అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ విషయంలో తాము సుముఖంగానే ఉన్నామన్నారు. కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని వెల్లడించారు. సినీ నిర్మాణాలకు పలు అందమైన లొకేషన్లు విశాఖలో ఉన్నాయన్న దుర్గేష్ నిర్మాణ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. గతంలో ఉన్నటువంటి పరిస్థితి 1924లో ఉన్నటువంటి విధానం వీటిలన్నింటినీ సమీక్షించుకుని పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి వల్ల లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం. నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. మీరు 2019-24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఉంది. ఇవాళ మనం ఇస్తున్నటువంటి అనేక పురస్కారాలు, ఉగాది పురస్కారం కానివ్వండి, కళారత్న కానివ్వండి, ఎవరైతే కళాకారులు జనపద కళారూపాలు ఉన్నాయో వాటి అన్నింటినీ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది. కనుక సినిమాకి ఇంకొంచెం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఖచ్చితంగా పనిచేస్తాం. మనం కూడా సింగిల్ విండో సిస్టమ్ లో షూటింగ్లకు అనుమతులు ఇస్తున్నాం. బాగా అభివృద్ధి చెందాలంటే సినిమా పరిశ్రమలో పెద్దలు కూడా కొంత ముందుకు రావాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్టూడియోలు నిర్మించడం కానీ, లేకపోతే డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు లాంటివి నిర్మిస్తే మీకు సినిమా పరిశ్రమ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం. వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని కూడా పూర్తిగా చేస్తున్నాం. 22 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ చేసి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయని, అందుకు ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిదర్శనమన్నారు. రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా స్టీల్ ప్లాంట్ను నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. విశాఖ CII స్వర్ణాంధ్ర సదస్సులో రామ్మోహన్ పాల్గొన్నారు. విజన్ 2047 లక్ష్య సాధనలో CII కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ సుమారు 80,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1లో అది కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. రాష్ట్రం, కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేయడానికి ప్రధాన ఉదాహరణ మన ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్. దానితో పాటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అది కూడా పూర్తి చేస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ గాని, MSME పార్క్స్ గాని, గూగుల్ లాంటి సంస్థ ఎన్నో దేశాలు వాళ్ళకి ఆహ్వానించినప్పటికీ కూడా మన దేశం వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం వాళ్ళు ఎంచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఈ రోజు పెద్ద కంపెనీలు, విదేశీ కంపెనీలు, ప్రపంచంలో ఉన్న కంపెనీలు చూపిస్తున్నాయని దానికి అది ఉదాహరణ. రైల్వే మినిస్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, అతి త్వరలోనే రైల్వే జోన్ ఆపరేషన్స్ కూడా మేము స్టార్ట్ చేస్తామని. KK లైన్ అనేది మోర్ ఈ కార్గోకి సంబంధించినటువంటి ఒక లైన్, దాన్ని బ్రేకప్ చేయకూడదని రైల్వేస్ ఏదైతే ప్రపోజ్ చేశారో దానికి ఇంకా రైల్వే మినిస్ట్రీలో చర్చ జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈ నెల 23న ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ భూమి పూజకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను ఆరా తీశారు. ప్రజలు కూర్చునేందుకు వీలుగా జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో మహిళా సెక్యూరిటీ గార్డు మీద లైంగిక వేధింపులు కలకలం రేపింది. సైన్యంలో పనిచేసిన
భర్త చనిపోయాక భార్యకు సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం లభించింది. సెక్యూరిటీ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న మోహనాచారి తనను వేధిస్తున్నారంటూ బాధిత మహిళ 3 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స అనంతరం కోలుకున్న మహిళ మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళల్లో ఫోన్ చేసి వేధిస్తున్నారని, ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహనాచారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పిలిచినప్పుడు విచారణకు రావాలంటూ 41A నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. వైసీపీ హయాంలో భూదందాలు, సెటిల్మెంట్లు చేసి వారం క్రితం సస్పెన్షన్కు గురైన కడప సీఐ అశోక్ రెడ్డిపై సీకే దిన్నే ఠాణాలో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. 2023లో అనంతపురానికి చెందిన ప్రభాకర్, కడపకు చెందిన రాజాసింగ్ మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై అశోక్ రెడ్డి సెటిల్మెంట్ చేశారు. ప్రభాకర్ను అప్పట్లో అశోక్ రెడ్డి సీకే దిన్నే పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు నిర్బంధించి లక్షల రూపాయలు తీసుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవిని కిడ్నాప్ చేసి బెదిరించిన వ్యవహారంలోనూ అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక వీటన్నిటిపైన విచారణ జరిపిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ వారం క్రితమే అశోక్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల ఫరూక్ నగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. టైర్ పేలి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నంద్యాల వెళ్తూ ఉండగా ఒక్కసారిగా టైర్ పేలింది. రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. బస్సు వేగానికి స్తంభం విరిగిపోయింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు సినిమాను ఆద్యంతం ఆస్వాదించారు. తన చిత్రాల్లోని పాటలకు పవన్ స్టెప్పులేయడాన్ని చూసి మురిసిపోయారు. పవన్ కళ్యాణ్తో పాటు దర్శకుడు హరీష్ శంకర్ను చిరంజీవి అభినందించారు. కథానాయిక శ్రీలీల అభినయాన్ని మెచ్చుకున్నారు. మైత్రి మూవీస్ నిర్మాతలు, దర్శకుడు అనిల్ రావిపూడి సహా పరిమిత సంఖ్యలో సినీ ప్రముఖులు సైతం మెగా బ్రదర్స్తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ను వీక్షించారు.